తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు కేవలం అందాల పోటీలే మాత్రమే కాకుండా రాష్ట్రాన్ని ప్రపంచానికి తెలియజేసే గొప్ప అవకాశంగా ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను సందర్శించే విధంగా ప్రత్యేక ప్రణాళికలను రూపొందించింది. మిస్ వరల్డ్ పోటీదారులంతా ఏ ప్రదేశాలను సందర్శిస్తారు, ఈ సందర్శనల వల్ల తెలంగాణ టూరిజానికి ఏ విధంగా లాభం జరుగుతుందో దూరదర్శన్ ప్రత్యేక కథనం చూద్దాం. తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను ప్రమోట్ చేసేందుకు మిస్ వరల్డ్ పోటీలను సరైన వేదికగా ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 120 దేశాల ప్రతినిధులు హాజరయ్యే 150కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారమయ్యే మిస్ వరల్డ్ ఈవెంట్లో తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందాల తారలు హైదరాబాద్, వరంగల్ 1000 స్తంభాల ఆలయం, ఖిలా వరంగల్, భద్రకాళి, రామప్ప, నాగార్జున సాగర్, పోచంపల్లి, పిల్లలమర్రి వృక్షం వంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాలను సందర్శించేలా ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. మిస్ వరల్డ్ పోటీదారులు ఈ నెల 12న హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వ గొప్పదనం ప్రపంచానికి తెలియజేసేలా చార్మినార్, లాడ్ బజార్లలో హెరిటేజ్ వాక్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఈ నెల 13న హైదరాబాద్కి తలమానికంగా నిలుస్తున్న చౌమొహల్లా ప్యాలెస్ను సందర్శించి ఓల్డ్ సిటీ ఘనమైన వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేస్తారు. ఈ నెల 14న చారిత్రక ఆధ్యాత్మిక నగరం వరంగల్లోని 1000 స్తంభాల గుడి, వరంగల్ ఎయిర్పోర్టు స్థలాన్ని సందర్శిస్తారు. ఇదే రోజు యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని సందర్శిస్తారు. కాకతీయులు యుద్ధరంగానికి వెళ్లే ముందు ప్రదర్శించిన పేరిణి నృత్యాన్ని రామప్పలో అందాల తారలు తిలకిస్తారు. ఆ తర్వాత ఈ నెల 15న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శిస్తారు. హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్సల్ టూర్లో భాగంగా పోచంపల్లిలో చేనేత వస్త్రాల తయారీని ప్రదర్శనను ప్రత్యక్షంగా తిలకిస్తారు. ఆ తర్వాత రోజు మెడికల్ టూరిజం పరిచయం కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్లోని పిల్లలమర్రి వృక్షాన్ని, హైదరాబాద్ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా ఉన్న ఎక్స్పీరియం పార్క్ను సందర్శిస్తారు. ఆ తర్వాత ఈ నెల 17న ప్రఖ్యాత రామోజీ ఫిలిం సిటీని మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శిస్తారు. ఈ నెల 18న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించి రాష్ట్ర పౌరుల భద్రతకు తీసుకుంటున్న చర్యలను, ప్రభుత్వం సేఫ్టీ టూరిజం ఇనిషియేటివ్ను పరిశీలిస్తారు. అదే రోజు సాయంత్రం తెలంగాణ రాష్ట్ర గ్రోత్ స్టోరీ చరిత్రను మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు అధికారులు తెలియజేస్తారు. ట్యాంక్ బండ్ పైన ప్రతి ఆదివారం ఏర్పాటు చేసే సండే ఫండే కార్నివాల్ను సందర్శిస్తారు. ఈ నెల 20 లేదా 21న ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ కంటెస్టెంట్లు హాజరవుతారు. 21వ తేదీన శిల్పారామంలో తెలంగాణ కళాకారులచే నిర్వహించే ఆర్ట్స్ క్రాఫ్ట్ వర్క్ షాప్ కు హాజరవుతారు. వాటిని స్వయంగా తయారు చేస్తారు. మొత్తానికి మిస్ వరల్డ్ పోటీల నిర్వహణతో ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పర్యాటక ప్రదేశాలకు విశేష ప్రచారం దక్కే అవకాశం ఉంది. తెలంగాణ సాంస్కృతిక వైభవం, చారిత్రక గాథలు, ఆధునిక అభివృద్ధి, పర్యాటక ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలపడంతో పాటు రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో ఒక మల్టీ డైమెన్షనల్ టూరిజం హబ్గా నిలిపే అవకాశం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.